పులావ్ టేస్టీగా ఉండాలంటే నాన్ వెజ్ తోనే చేయాలా అండి? ఇలా ఒక్కసారి ఆలూతో చేసి చూడండి. అసలు టేస్ట్ కి తిన్న ప్రతి ఒక్కరు వన్స్ మోర్ అంటారు, అంత బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే మిక్సీలోకి అల్లం, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, కాస్త సోంపు యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ లోకి ఆయిల్ అలాగే నెయ్యి యాడ్ చేసి అవి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇవి యాడ్ చేసి ఫ్రై చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి మొత్తం కలిపేసి ఉడికిచ్చిన బఠానాలు అలాగే ఆలు, టొమాటో, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసేయాలి. ఇందులోకి బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపేసి 1 గంట సేపు నానబెట్టిన 2 గ్లాసుల వాటర్, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కాబట్టి 2 గ్లాసుల వాటర్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి లెమన్ జ్యూస్ పిండి కాస్త బాయిల్ అవడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో 1 విజిల్ ఉడికించుకోండి. టేస్టీగా పులావ్ రెడీ. డీటెయిల్ రెసిపీ అయితే ఛానల్లో ఉంది, సో తప్పకుండా చూసి ట్రై చేసేయండి.